హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవితక్క వెంట నో బీఆర్ఎస్. ఎస్, కవితకు బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు సహకరించట్లేదు. ఆమె కార్యక్రమాలకు ఎవరు హాజరు కావట్లేదు. మంచిర్యాలలో ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఆమె అటు ఇటు ఏ జిల్లాకు ఇటీవల తరచుగా పర్యటన చేస్తున్నారు. పార్టీలో తన విశ్వరూపం చూపించిన అనంతరం ఆమె జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పుడు ఆమె తాజాగా మంచిర్యాల జిల్లాకు వెళ్ళారు. అక్కడ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ లేరు. ఓన్లీ కవిత అభిమానులే ఆమెతో ఉన్నారు. ఆమె పర్యటనలో బీఆర్ఎస్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. మంచిర్యాలలో సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని సందర్శించిన అనంతరం ఆమె తన అభిమాని తన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో కవిత పాల్గొన్నారు. అక్కడ ఆ మ్యారేజ్ సంబంధించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఆడారు, పాడారు, ఆమె చిందులేశారు. అయితే ఈ కార్యక్రమం పట్ల కవిత అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు రాకున్నా సరే, కార్యకర్తలు రాకున్నా సరే తనకు బాగానే జనంలో మద్దతు ఉందని భావిస్తున్న కవిత తన పర్యటనపై గులాబీ పార్టీ నిఘా పెట్టిందన్న సమాచారంతో ఆమె ఆగ్రహతులవుతున్నారు. ఆమె తనపై ఎందుకంత నిఘా పెట్టారని తన సన్నిహితుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవును, కవిత పర్యటనలో బీఆర్ఎస్ ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఎవరు కనిపించలేరు. కవిత తన తెలంగాణ జాగృతి సభ్యులతోనే పర్యటిస్తున్నారు.